హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ జి సత్యనారాయణ. 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా అథమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఆల్రెడీ మనం 8 మార్క్స్వి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. 4 మార్క్స్ ప్రాబ్లంలో ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ దేర్ ఆర్ 23 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద ఫస్ట్ రో. చూడండి, ఒక ఫ్లవర్ బెడ్ ఉందమ్మా. ఫ్లవర్ బెడ్లో 23 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద ఫస్ట్ రో. ఓకే, ఫస్ట్ రోలో 23 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ రోలో 21 ఉన్నాయి, థర్డ్ రోలో 19 ఉన్నాయి, అండ్ సో ఆ విధంగా ఉన్నాయి. అంటే క్రింద రోలో మనకు అంటే ఏంటి, ఒక రోలో 23 ఉన్నాయి, మరొక రోలో 21 ఉన్నాయి, నెక్స్ట్ రోలో 19 ఉన్నాయి. ఆ విధంగా లైన్ వల్ల ఉన్నాయమ్మ రోలో. దెర్ ఆర్ 5 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద లాస్ట్ రో. ఓకే, లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి రోజ్ ప్లాంట్స్. హౌ మెనీ రోజ్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్లవర్ బెడ్? అయితే ఆ ఫ్లవర్ బెడ్లో ఎన్ని రోజ్ ఉన్నాయని అడిగాడమ్మ. చూడండి, ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. చూడండి, ఇందులో మనకి ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? మనకి 23 ఉన్నాయమ్మ రోజ్ ప్లాంట్స్. నెక్స్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? 21. నెక్స్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? 19. ఈ విధంగా లాగుంటూ లాస్ట్ రోలో దేర్ ఆర్ 5 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద లాస్ట్ రో. లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి. అంటే చూడండి, మనకి ఇప్పుడు ఇది మనం ఇందులో చెక్ చేసుకుంటే దీన్ని A1, A2, A3 సో ఆన్. ఇది మనకి ఏమవుతుంది? ANR. లాస్ట్ రో కాబట్టి L అవుతుందమ్మా. అయినా ఏం అడిగాడు మనకి? హౌ మెనీ రోస్. హౌ మెనీ రోస్ అంటే అర్థమైంది మనకి. ఇందులో కావాల్సింది ఏం కావాలి? మనకి N కావాలమ్మా. సో మనకి ఇది చూడండి, ఇది మనకి ఇందులో ఏమో కామన్ డిఫరెన్స్ చేసామనుకో అమ్మ. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 చేసామనుకో. అంటే 21 మైనస్ 23 ఈజ్ ఈక్వల్ టు -2. అదేవిధంగా 19 మైనస్ 21 చేసాం. అక్కడ కూడా ఏమొస్తుంది మనకి? -2. అంటే కామన్ డిఫరెన్స్ అనేది మనకి ఈక్వల్గా ఉంది కాబట్టి వాడు ఇచ్చింది మనకి ఎందులో ఉంది? మనకి ఏపీలో ఉందమ్మా. సో ఇప్పుడు మనకి A ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 23 ఉంది. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు -2. అండ్ లాస్ట్ రో ఎన్నో ఉన్నాయి మనకి? ఫ్లవర్ బెడ్స్ 5 కాబట్టి AN ఈజ్ ఈక్వల్ టు ఎన్నో ఉన్నాయి మనకి? 5. సో nth టర్మ్ ఆఫ్ AP. nth టర్మ్ ఆఫ్ ఏపీలో ఫార్ములా ఏంటి? AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. అంటే మనకి ఇందులో ఏం కావాలి? మనకి ఇందులో N కావాలి, అంటే నెంబర్ ఆఫ్ రోస్ కాబట్టి. ఓకేనా? సో మనకి AN ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 5 ఉంది. 5 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అంటే ఏముంది? కామన్ డిఫరెన్స్ -2. 5 ఈజ్ ఈక్వల్ టు 23. చూడండి, ఇక్కడ ప్లస్ 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 ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్ N ఇంటూ -2 అంటే -2N. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2. 5 ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 2 25 -2N. నేనేం చేస్తానంటే ఈ -2N ఏమో లెఫ్ట్ సైడు, ఈ +5 ఏమో రైట్ సైడ్ తెస్తానమ్మా. -2N లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? +2N అవుతుంది. అదేవిధంగా 25 ఇక్కడ +5 ఉంది కదా, +5 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? -5. సో 2N ఈజ్ ఈక్వల్ టు 25 - 5 అంటే 20. దేర్ఫోర్ N ఈజ్ ఈక్వల్ టు చూడండి, N అనేది 2ని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 2 అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. 20/2. 2 1s are 2 10s are. దేర్ఫోర్ N ఈజ్ ఈక్వల్ టు 10. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద ఫ్లవర్ బెడ్. ఎన్ని ఉన్నాయి మనకి రోస్? N ఈజ్ ఈక్వల్ టు 10 రోస్ ఉన్నాయమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈ ద nth టర్మ్ ఆఫ్ AP? ఓకే, nth టర్మ్ ఆఫ్ AP అంటే ఏపీలో nth టర్మ్ ఏమవుతుంది? చూడండి, మనకి nth టర్మ్ ఆఫ్ AP అంటే ఇదే కదా మనకి ఫార్ములా. నెక్స్ట్ చెక్ వెదర్ -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ AP. అంటే మనకి ఏపీలో ఈ విధంగా ఇచ్చాడు 11, 8, 5, 2 సో అని ఇస్తూ మనకి ఇందులో -150 అనేది ఏపీలో ఎన్నో టర్మ్ అవుతుందని అడిగాడమ్మా. ఓకే, రైట్. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ద nth టర్మ్ ఆఫ్ AP కాబట్టి nth టర్మ్ ఆఫ్ AP ఫార్ములా ఏంటి? AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అమ్మ. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ వన్ ఏమడిగాడు మనకి? -150 అనేది ఈ ఏపీలో
ఎన్నో టర్మ్ అవుతుందని అడిగాడు. అంటే ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, మనకి ఎన్ వాల్యూ కావాలి. ఓకే చూద్దాం. అంటే -150 అనేది మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో అంటే ఏపీలో ఎన్నో టర్మ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గివెన్ ఇచ్చిన సిరీస్ ఏపీలో ఏమి ఇచ్చాడు మనకి 11, 8, 5, 2 సో ఆన్. ఏం అడిగాడు మనకి -150 ఈజ్ ద విచ్ టర్మ్ అడిగాడు. కాబట్టి నేను ఇందులో ఏం చేస్తానంటే -150 అనేది లాస్ట్ టర్మ్ అని రాస్తా. ఓకేనా. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు చూడండి A1, A2, A3, A4 అనుకుంటే A2 మైనస్ అంటే వాడు ఇచ్చాడు మనకి టర్మ్స్ ఆఫ్ ఏపీ అన్నట్టు కాబట్టి ఇది మన ఏపీలోనే ఉంది కాబట్టి మనకి ఇందులో కామన్ డిఫరెన్స్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ అంటే A1, A2, A3, A4 కాబట్టి A2 మైనస్ A1 చేయండి. 8 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు -3 అండ్ లాస్ట్ టర్మ్ -150 చేద్దాం. సో మనకి ఫార్ములా ఏంటి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కాబట్టి ఏఎన్ అంటే -150 కాబట్టి ఏ మీన్స్ 11 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు -3 -150 ఈజ్ ఈక్వల్ టు 11. చూడండి ఇక్కడ ప్లస్ ఉంది ముందులాగే ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ ఎన్ అంటే 3n మరలా ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 -150 ఈక్వల్ టు 11 ప్లస్ 3 అంటే 14 -3n. సేమ్ మరలా ఏం చేస్తానంటే -3n ఏమో లెఫ్ట్ సైడు -150 ఏమో రైట్ సైడ్ తెస్తాం. -3n లెఫ్ట్ సైడ్ వస్తే +3n అవుతుంది. 14 -150 రైట్ సైడ్ వస్తే +150 అవుతుందమ్మా. సో 3n ఈజ్ ఈక్వల్ టు 14 + 150 అంటే 164. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 164/3. అయితే ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ 164 అనేది 3 టేబుల్లో చేద్దాం. చూడండి 3 టేబుల్ అవుతుందా, 3 టేబుల్ అవ్వదు మనకి 164. చూడండి 3 5s are 15, 1 4, 3 4s are 12 అవుతుంది అంటే 2 వచ్చేస్తుంది. అంటే మనకేంటి ఎంత టర్మ్ అనేది 54 పాయింట్లో వస్తుంది. అంటే మనకు చూడండి నన్ను ఇక్కడ నుంచి నేను ఇక్కడ రాస్తాను. ఓకే సో n ఈజ్ ఈక్వల్ టు 164/3 చూడండి ఈజ్ నాట్ అన్ ఇంటిజర్ బికాస్ ఇందులో మనకి ఫ్రాక్షన్స్లో వస్తుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మనకి ఫ్రాక్షన్స్లో ఉండదు కాబట్టి దేర్ఫోర్ ఏం రాస్తామంటే -150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఇన్ ఏపీ. అంటే ఈ -150 అనేది మనకి ఏపీలో ఉండదు. ఓకే ఈ విధంగా రాసి ఆపుతామమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే రైట్ ద ఫార్ములా ఫర్ ద ఫాలోయింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చూడండి మనకి ఎందుకంటే మన ఎస్ఎస్సి మోడల్లో 4 మార్క్స్కి ఫార్ములా ఒకటి ఇస్తున్నాడమ్మా కంపల్సరీగా. ఓకేనా కాబట్టి మనం ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే అయితే ఇందులో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఏం చేశాడంటే మనకి ఎంత టర్మ్ అడిగాడమ్మా. ఒక ఏపీలో ఎంత టర్మ్ అడిగాడు. ఓకే దాన్ని ఏమంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటాం కదా అది. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ దాన్ని మనం ఎస్ఎన్ అని అంటాం కదా, సమ్ ఆఫ్ అంటున్నాం కాబట్టి ఎస్ఎన్ అవుతుంది. నెక్స్ట్ ఏపీలో కామన్ డిఫరెన్స్ ఏ విధంగా రాస్తాం అన్నాం. నెక్స్ట్ ఇఫ్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఏఎన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఓకే అడిగడం. అయితే ఇందులో మనకి వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు మనకి ఫాలోయింగ్ ఏపీలో A1, A2, A3 అనేవి మనకి ఎందులో ఉన్నాయి, మనకి ఏపీలో ఉన్నాయి కాబట్టి చూడండి ఇందులో ఒక్కొక్క దానితో చూద్దాం. చూడండి ఫస్ట్ ఏమడిగి మన ఎంత టర్మ్ ఆఫ్ ఏఎన్ అంటే ఎంత టర్మ్ కావాలి కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి A + n - 1 ఇంటూ డి అమ్మ. ఓకే అయితే ఇందులో మనకి చూడడం ఏమడిగాడు మనకి ఫస్ట్ టర్మ్ A1 అన్నాడు కాబట్టి రాద్దాం దీన్నే A1 + n - 1 ఇంటూ డి అంతే. నెక్స్ట్ బి చూడండి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ Sn అంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ డి. ఓకే ఇది మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ అని Sn అన్నాడు. అయితే ఇందులో మనకు చూడండి ఏ మీన్స్ ఏమన్నా మనం ఫస్ట్ టర్మ్ కాబట్టి n/2 ఇంటూ
2 ఇంటూ A1 ప్లస్ n-1 ఇంటూ D అని రాయొచ్చు. నెక్స్ట్ సి ఏమడిగాడు మనకి కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు A2 మైనస్ A1 రాయొచ్చు, A3 మైనస్ A2 ఆర్ A4 మైనస్ A3. ఓకే, ఈ విధంగా రాస్తాం. ఇది మనకి కామన్ డిఫరెన్స్ అవుతుందమ్మ. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈ ఫస్ట్ టర్మ్ ఏ అన్నాడమ్మ. ఫస్ట్ టర్మ్ ఏ, లాస్ట్ టర్మ్ ఏఎన్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఎస్ఎన్. మనకి ఇందులో చూడమ్మా, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ వచ్చేటప్పుడు మనకు ఎస్ఎన్లో ఏం రాస్తాం, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్. చూడండి ఇందులో లాస్ట్ టర్మ్ అంటే ఏం రాస్తాం మనం, లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఏఎన్ కాబట్టి ఏఎన్. ఓకే, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్ రాస్తాం. ఈ విధంగా మనం రాస్తే మనకడేమో 4 మార్క్స్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ 24, 21, 18 so on must be taken so that their sum is 78 అమ్మ. అంటే గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ సిరీస్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ ఏపీ వాడు ఇచ్చాడు 24, 21, 18 so on. అయితే ఏంటి ఇందులో ఏపీలో ఉన్న టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే మనకి 78 అడిగాడమ్మా. ఓకేనా, అయినా ఏం అడిగాడు మనకు అందులో, ఎన్లో మనకు అందులో ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగాడమ్మా. ఓకే చూద్దాం, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు 21 మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు -3, అంటే కామన్ డిఫరెన్స్ -3 వచ్చింది. నెక్స్ట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 70, అంటే సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఎస్ఎన్ ఇచ్చాడు 78. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది దీని నుంచి మనకి ఇక్కడేమో ఎన్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 78 కాబట్టి 78 ఎన్, అంటే మనకి ఇందులో కావాల్సింది ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకు కావాలి కాబట్టి n/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే ఏముంది 24 ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఏముంది -3. చూడండి ఈ 2 అనేది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోమ్మా, 78 ఇంటూ 2 అవుతుందమ్మా. ఓకే, 78 ఇంటూ 2 అంటే 156 n ఇంటూ ఇంకేముంది 2 ఇంటూ 24 అంటే 48. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ n ఇంటూ 3 అంటే 3n, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 1 ఇంటూ 3 అంటే 3. ఓకే, సో 156 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 48 ప్లస్ 3 అంటే 51 మైనస్ 3n. ఓకే, 156 ఈజ్ ఈక్వల్ n ఇంటూ 51 అంటే 51n మైనస్ n ఇంటూ 3n అంటే 3n స్క్వేర్. ఓకే, ఇప్పుడేం చేద్దామంటే చూడండి, -3n స్క్వేరు ప్లస్ 51n ఈ రెండు కూడా లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోమ్మా. అప్పుడు ప్లస్ 3n స్క్వేరు మైనస్ 51n ప్లస్ 156 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొచ్చింది మనకి అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందమ్మా. ఇప్పుడు చూడండి ఈ 3 వాల్యూస్ కూడా మనకి ఇందులో 3 అనే నెంబర్తో మనకి డివిజిబుల్ అవుతాయి చూడండి. కాబట్టి డివైడెడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చేస్తే n స్క్వేరు చూడండి 51 ఉంది కదా, 17 3s 51 కాబట్టి 17n ప్లస్ చూడండి 156ని 3తో డివిజన్ చేస్తే 3 5s 15, 3 2s. ఓకేనా, ఇది 52 వచ్చిందమ్మా. సో ఇప్పుడు n స్క్వేర్ అంటే మనకి ఇదే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీని నుంచి మనకి ఏమొస్తాయి 2 రూట్స్ వస్తాయి. ఓకేనా, అంటే దీని నుంచి మనకు అప్పుడు ఏమొస్తాయి 2n's వస్తాయి. అప్పుడు n స్క్వేర్ చూడండి మనకి ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే n స్క్వేర్ ఇంటూ 52 చేస్తే 52 n స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం 2 వాల్యూస్ తీసుకుంటాం. 2 వాల్యూస్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 52 n స్క్వేర్ రావాలి. ఆ 2 వాల్యూస్ని ఏమో యాడ్ చేస్తే -17 అని రావాలమ్మా. ఓకే చూడండి నేను ఏం చేస్తానంటే -13 -4 చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 ఇంటూ 4 అంటే 52 n ఇంటూ n అంటే n స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే -13n -4n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -17n అవుతుంది. కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నామ్మా. ఏం తీసుకుంటున్నాను n స్క్వేర్ -17n ప్లేస్లో ఏం రాస్తానంటే -13n
మైనస్ 4n, ఓకే, దీని ప్లేస్లో రాసాం, ప్లస్ 52 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రెండిట్లో కామన్గా n కామన్ తీస్తే n మైనస్ 13. ఇప్పుడు రెండిట్లో -4ని కామన్ తీస్తే n మైనస్ 13. చూడండి ఒకసారి చూద్దాం. n ఇంటూ n అంటే n స్క్వేరు, మైనస్కి మైనస్, n ఇంటూ 13 అంటే 13n, ఓకే. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 ఇంటూ n అంటే 4n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 ఇంటూ 13 అంటే 52, ఓకేనమ్మా. చూడండి, అంటే ఇప్పుడు ఈ స్టెప్ నుంచి మీ స్టెప్ వచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి కామన్గా n మైనస్ 13 అమ్మ, రెండిట్లో మనం n మైనస్ 13 కామన్ తీస్తున్నాను, ఇక్కడ చేస్తాను. n మైనస్ 13 కామన్ తీస్తే ఇంకేముంది మనకి, n మైనస్ 4 ఈక్వల్ టు 0. అంటే n మైనస్ 13 ఈక్వల్ టు 0 ఒకటి, n మైనస్ 4 ఈక్వల్ టు 0. సో n మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 13. నెక్స్ట్ n మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే n ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మనకి చూడండి ఏపీలో 13 టర్మ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడేమో 4 టర్మ్స్, ఓకేనా. చూడండి, అంటే ఈ సమ్ ఆఫ్ ఈ టర్మ్స్ని మనం ఏమో యాడ్ చేస్తే ఓకే మనకి ఏమొస్తుంది, మనకి 78 అవుతుంది. అంటే మనకి చూడండి n ఈజ్ ఈక్వల్ టు 4 వేసామనుకో అమ్మ, n ఈజ్ ఈక్వల్ టు 4 వేసేటప్పుడు అప్పుడు ఏమొస్తుందంటే సమ్ ఆఫ్ ద 4 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 78 అవుతుంది, ఓకే. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నాడమ్మా, దేనికి 10కును 250కి బిట్వీన్లో ఉన్న 4 యొక్క మల్టిపుల్స్ అడిగాడమ్మా. చూద్దాం, చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4, 8, 12, 16 ఈ విధంగా, అంటే మనకి ఇన్ఫినిట్ ఉంటాయి మనకి మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే, ఓకే. అయితే ఏమడిగాడు మనకి 10కి 250కి బిట్వీన్లో ఉన్న 4 యొక్క మల్టిపుల్స్. అంటే చూడండి 10 దాటాక అంటే 4 టేబుల్ ఎక్కడనే మనకు స్టార్ట్ అవుతాయి, చూడండి 12 ఉండమ్మా. అంటే గివెన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అబౌట్ 10 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి 10, నెక్స్ట్ 16, 20, 24 సో అని ఈ విధంగా. అయితే మనకి ఏమడిగాడు, మనకి 250 అంటే 10కి 250కి బిట్వీన్లో ఉండాలమ్మా. అంటే చూడండి 250 బిట్వీన్ అంటే 248 అవుతుంది లాస్ట్ టర్మ్. ఎందువల్ల చూడండి 250 అనేది మనకిదేమో 4 టేబుల్లో రాదు, 248 అనుకోమ్మా. 248 4 టేబుల్లో 4 6 are 24, ఓకే, 4 2s are 8 అంటే 62s are వస్తుంది. కాబట్టి ఏమవుతుంది లాస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి 248. సో అప్పుడు therefore ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుందమ్మా. డి కామన్ డిఫరెన్స్ చూడండి, ఇది A1, A2, A3 ఈ విధంగా అనుకున్నాం. చూడండి కామన్ డిఫరెన్స్ ప్రతిదీ కూడా మనకి ఈక్వల్గా ఉంది, ఎందువల్ల మల్టిపుల్స్ ఆఫ్ 4 కాబట్టి వాటికి డిఫరెన్స్ మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. సో 16 - 12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అమ్మ. నెక్స్ట్ వన్ ఏమన్నాడు మనకి లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఓకే. లాస్ట్ టర్ము 248 ఉందమ్మా, ఓకేనా. సో మనకి ఏం చేస్తాం మనం చూడండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయని అడిగాడు, అంటే n కావాలి. దేర్ఫోర్ nth టర్మ్ ఆఫ్ AP an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d చేస్తానమ్మా. సో an అంటే లాస్ట్ టర్మ్ కదా, ఏముంది మనకి 248 ఉంది, ఈజ్ ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ 12 ఉంది, ప్లస్ n మైనస్ 1 అంటే మనకి కావాల్సింది అదే నెంబర్ కావాలి n. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 16 - 12 20 - 16 కాబట్టి 4 అవుతుంది. 248 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ n ఇంటూ 4 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 4n, మైనస్కి మైనస్ 4 ఇంటూ 1 అంటే 4. 248 ఈజ్ ఈక్వల్ టు 12 - 4 అంటే 8 ప్లస్ 4n, ఓకే. ఈ 8 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది 248 - 8 ఈజ్ ఈక్వల్ టు 4n. సో 248 - 8 అంటే 240 ఈజ్ ఈక్వల్ టు 4n. దేర్ఫోర్ 4n ఈజ్ ఈక్వల్ టు 240 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 240 by 4. 4 1s are 460s are. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 60 ఉన్నాయమ్మ. అంటే మనకి 10కి 250కి బిట్వీన్లో ఎన్ని ఉంటాయి మనకి 4 యొక్క మల్టిపుల్స్
60 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్? చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఆర్ గివెన్. ఓకే, ఇంతవరకు చూద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ. మనకి యాక్చువల్గా ఫార్ములా ఏంటి? n/2 Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అంటున్నాం. ఓకేనా? సో మనకి ఏం అడిగాడు? మనకి ఇందులో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు అండ్ లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. అంటే మనకి చూడండి, దీన్ని నేను ఏం రాస్తానంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ d రాయొచ్చు కదా. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? లాస్ట్ టర్మ్ అంటే an, లేకపోతే ఏమో ln రాయొచ్చు. మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. దేర్ఫోర్ అప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ln రాయండి. లేదనుకుంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ an అని రాద్దాం. ఓకే, ఏది రాసినా ఒకటే. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ డివిజిబుల్ బై 6. ఓకే, అంటే ఆ ఇంటిజర్స్ అనేవి మనకి 6తో డివిజిబుల్ అవ్వాలి. అటువంటివి ఎన్ని రావాలి మనకి? ఫస్ట్ 40. ఓకేనా? కాబట్టి నేను దీన్ని ఏం రాస్తానంటే డివిజిబుల్స్ ఆఫ్ 6, డివిజిబుల్స్ ఆఫ్ 6 అంటే అర్థం ఏంటంటే చూడండి, ఏమన్నాడు మనకి? ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ డివిజిబుల్ బై 6. అంటే 6తో మనం డివిజిబుల్ అయ్యేవి ఏంటంటే అవుతాయి? 6 ఒకటి అవుతుంది, 12 అవుతుంది, 18 అవుతుంది, 24. ఓకే, ఇవన్నీ కూడా అవుతాయి కదా, మనకి డివిజిబుల్స్ అవుతాయి. సో ఇప్పుడు ఏమడిగాడు మనకి? ఫస్ట్ 40 అడిగాడు కాబట్టి ఫస్ట్ ఇందులో a ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 6 అంటే ఇది కూడా ఏమవుతుంది మనకి? 6 అవుతుంది. నెక్స్ట్ ఏమడిగాడు మనం చూడండి, 40 పాజిటివ్ ఇంటిజర్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. సో మనకి ఇందులో కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్, కాబట్టి Sn కావాలమ్మా. అంటే వీటి యొక్క టోటల్ చేస్తే ఎంత అవుతుంది? Sn ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకేనా? అయితే మనకి ఫార్ములా ఏంటి? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d వేస్తాం. ఓకే, ఇందువల్ల మనకు కావాల్సింది ఏంటి? Sn కావాలంటే మన దగ్గర చూడండి n ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 40 ఉంది. నెక్స్ట్ వన్ d ఉంది, a ఉంది అండ్ d ఉంది. ఓకే, ప్రతి వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏమేస్తాం? 40/2 ఇంటూ 2 ఇంటూ a అంటే ఫస్ట్ వాల్యూ 6 ప్లస్ n-1. n అంటే ఏముంది మన దగ్గర? 40 ఉంది కదా, 40 మైనస్ 1. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఉందమ్మా. 2 1s are 2 20s are 20 ఇంటూ 2 ఇంటూ 6 అంటే 12 ప్లస్ 40 మైనస్ 1 అంటే 39 ఇంటూ 6. నేను ఇక్కడ చేస్తాను, ఈ ప్లేస్లో చేస్తాను. ఇది చూడండి, 20 ఇంటూ 12 ఫస్ట్ ఆఫ్ ఆల్ 39 ఇంటూ 6 చేయండి అమ్మా. 12 ప్లస్ చూడండి 6 9 సార్ 54, 4 5 6 3 సార్ 18, 18 ప్లస్ 5 అంటే 23. 20 ఇంటూ 12 ప్లస్ 234 అంటే 246. చూడండి, ఇప్పుడు 20 ఇంటూ 246 చేయాలమ్మా. 2 6 సార్ 12, 2 1 2 4 సార్ 8, 8 ప్లస్ 1 9, 2 2s are 4. ఇక్కడ 0 ఉంది కదా, 0. ఇది మనకి S40 ఈజ్ ఈక్వల్ టు 4920. ఇది దీని ఆన్సర్ అమ్మ. అంటే ఏంటి మనకిది? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క డివిజిబుల్ బై 6. ఓకే, అంటే 6 12 ఇటువంటి 40 తీసుకుంటే వాటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 4920. ఓకే ఓకే, వాట్ ఈజ్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ? ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్, అంటే చివరి నుంచి 20th టర్మ్ ఎన్నో టర్మ్ అవుతుందని అడిగాడమ్మా. ఓకేనా, చివరి నుంచి చూడండి, ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఏపీ. ఓకే, చివరి నుంచి వస్తే మనకి 20th టర్మ్ ఏ నెంబర్ అవుతుందని అడిగాడు. ఓకే చూడండి, అంటే మనకి ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, గివెన్ దట్
ఏపీ ఏమి ఇచ్చాడు మనకి 3, 8, 13, సో 253 ఇచ్చాడమ్మా. అండ్ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది. కామన్ డిఫరెన్స్ 8 - 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 అవుతుంది అమ్మా. అండ్ లాస్ట్ టర్మ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 253 ఇచ్చాడు. అయితే మనకి ఏమడిగాడు, మనకి ఎంత టర్మ్ అడిగాడు అంటే మనకి ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడగలేదు, ఎంత టర్మ్ అడిగాడు కాబట్టి సో ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం వేస్తాం, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని వేస్తాం అన్నమాట. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఫస్ట్ టర్మ్గా 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏముంది 5 ఉందమ్మా. సో 3 ప్లస్ ఎన్ ఇంటూ 5 అంటే 5n మైనస్ 1 ఇంటూ 5 అంటే 5. సో 3 ప్లస్ 3 మైనస్ 5 అంటే -2 ప్లస్ 5n. సో ఏఎన్ దేర్ఫోర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5n, ఈ -2 ఇక్కడ రాయండి. అంటే ఇందులో మనకి ఎంత టర్మ్ వచ్చింది, ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5n - 2 ఉందమ్మా. అయితే ఏమడిగారు మనకి ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఏపీ అన్నారు కదా. ఓకే, అంటే 20th టర్మ్ ఏమవుతుందని అడిగాడు. అయితే మనకి ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని వాడు అడగలేదు కాబట్టి మనకు అనవసరం, కానీ అది కూడా ఒకసారి మనం చేసేద్దాం పని. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, సేమ్ మళ్ళీ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వేస్తాం. ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ 253 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ 3 ఉంది, ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఏముంది కామన్ డిఫరెన్స్ 5 ఉంది. సో 253 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ ఇంటూ 5 అంటే 5n మైనస్ 1 ఇంటూ 5 అంటే 5. ఓకే, 253 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 5 అంటే -2 ప్లస్ 5n, -2 లెఫ్ట్ సైడ్ వస్తే 253 ప్లస్ 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5n. సో 255 ఈజ్ ఈక్వల్ టు 5n. సో అప్పుడు ఏమొస్తుందని చూడండి, ఈ 5ని n అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 5 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమో డివిజన్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 255/5. 5 1s 5 5s 5 1s అంటే 51. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి మనకి 51 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి చూడండి ఇంకోటి ఏమడిగారు మనకి, ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్, చివరి నుండి మనకి 20th టర్మ్ ఏమవుతుందని అడిగారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో n ఈజ్ ఈక్వల్ టు 20 ఇందులో ఉంది మనకి. అయితే ఇప్పుడు మనకు చూడండి అట్ ద ఎండ్ ఆఫ్ 20th టర్మ్ కాబట్టి సో దీని యొక్క ఫార్ములా L మైనస్ n మైనస్ 1 ఇంటూ డి చేయండి అమ్మా. L మీన్స్ ఏంటి, లాస్ట్ టర్మ్. ఓకే, L అంటే లాస్ట్ టర్మ్ అంటే ఏమన్నా మన దగ్గర L అంటే 253 మైనస్ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్ అంటే చివరి నుండి అన్నాడు 20th అన్నాడు కాబట్టి 20 మైనస్ 1. డి అంటే కామన్ డిఫరెన్స్ ఇది ఒకటి ఏమొచ్చింది 5 ఉందన్న 5. సో 253 మైనస్ 20 మైనస్ 1 అంటే 90 ఇంటూ 5 ఉంది. సో 253 మైనస్ 19 5 సార్ 95. 253లో 95 సబ్ట్రాక్షన్ చేసి 13 మైనస్ 5 అంటే 8 అవుతుంది. 14 మైనస్ 5 9 అంటే 5 అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 158. అంటే ఎండ్ ఆఫ్ 20th టర్మ్ ఈజ్ ఏమవుతుంది 158. అంటే చివరి నుండి 20th టర్మ్ ఏమవుతుంది మనకి 158 అవుతుంది. ఓకే, ఇంతటితో మనకి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనకి కంప్లీట్ అయిపోయామ్మా. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ 8 మార్క్స్ 4 మార్క్స్ బాగా మీరు ప్రాక్టీస్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాయాలి. థ్యాంక్ యూ.